ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు సోనం వాంగ్చుక్. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. సోనం నిరాహార దీక్ష ఇవాళ్టితో 21 రోజుల్లోకి చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దీక్షా స్థలికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి సర్దార్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే సోనంను బలవంతంగా ఆసుపత్రికి తరలించడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కాగా హైకోర్టు ఆదేశాలు, వైద్యుల సూచనలతోనే సోనంను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెబుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున మోహరించిన భద్రతా బలగాలు తొలుత సోనంను ఆసుపత్రికి తరలించారు. అనంతరం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న ఇతర నిరసనకారులను కూడా పోలీసులు ఆ ప్రాంతం నుంచి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. నిరసన స్థలంలో ఉన్న ఆందోళనకారులను పోలీసులు వాహనాల్లో తరలిస్తున్నారు. ఈ పరిణామంతో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను భారీగా పెంచారు. కాగా ఢిల్లీ నూతన సిపిగా నిన్న అనురాగ్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్న గంటల వ్యవధిలోనే కాక్రోచ్ జనతా పార్టీ దీక్షను భగ్నం చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఎల్లుండి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల ప్రారంభోత్సవం రోజే చలో పార్లమెంట్ కు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీక్ష భగ్నం చేయడం సంచలనంగా మారింది. నీట్ అవకతవకల వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జూన్ 20వ తేదీ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ పోరాటానికి మద్దతుగా సోనం వాంగ్చుక్ రంగంలోకి దిగారు. అయితే తొలుత ఆయన దీక్షకు పెద్దగా స్పందన రాలేదు. పోను సినీ రాజకీయ నేతలు వాంగ్చుక్ కు సంఘీభావం ప్రకటించడంతో మద్దతు పెరుగుతూ వచ్చింది. ఎల్లుండి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అదే తేదీన చలో పార్లమెంటు నినాదంతో ర్యాలీ చేపట్టాలని సీజేపీ భావించింది. ఈ కార్యక్రమానికి తరలి రావాలంటూ ఇటు దీక్షా వేదికగా వాంగ్చుక్ కూడా పిలుపునిచ్చారు. సుమారు 1.5 మందికి పైగా ఆ ర్యాలీలో పాల్గొంటారనే అంచనాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల నడుమ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి అనురాగ్ కుమార్ ఢిల్లీ కమిషనర్ గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే వాంగ్చుక్ దీక్ష భగ్నం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టారు సోనం వాంగ్చుక్. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. సోనం నిరాహార దీక్ష ఇవాళ్టితో 21 రోజులకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దీక్షా స్థలికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే సోనంను బలవంతంగా ఆసుపత్రికి తరలించడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కాగా హైకోర్టు ఆదేశాలు, వైద్యుల సూచనలతోనే సోనంను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెబుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున మోహరించిన భద్రతా బలగాలు తొలుత సోనంను ఆసుపత్రికి తరలించారు. అనంతరం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న ఇతర నిరసనకారులను కూడా పోలీసులు ఆ ప్రాంతం నుండి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. నిరసన స్థలంలో ఉన్న ఆందోళనకారులను పోలీసులు వాహనాల్లో తరలిస్తున్నారు. ఈ పరిణామంతో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను భారీగా పెంచేశారు.
కాగా ఢిల్లీ నూతన సిపిగా నిన్న అనురాగ్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్న గంటల వ్యవధిలోనే కాక్రోచ్ జనతా పార్టీ దీక్షను భగ్నం చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఎల్లుండి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల ప్రారంభోత్సవం రోజే చలో పార్లమెంటుకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీక్ష భగ్నం చేయడం సంచలనంగా మారింది. నీట్ అవకతవకల వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జూన్ 20వ తేదీ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ పోరాటానికి మద్దతుగా సోనం వాంగ్చుక్ రంగంలోకి దిగారు. అయితే తొలుత ఆయన దీక్షకు పెద్దగా స్పందన రాలేదు. పోను సినీ రాజకీయ నేతలు వాంగ్చుక్ కు సంఘీభావం ప్రకటించడంతో మద్దతు పెరుగుతూ వచ్చింది. ఎల్లుండి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అదే తేదీన చలో పార్లమెంట్ నినాదంతో ర్యాలీ చేపట్టాలని సీజేపీ భావించింది. ఈ కార్యక్రమానికి తరలి రావాలంటూ ఇటు దీక్ష వేదికగానే వాంగ్చుక్ కూడా పిలుపునిచ్చారు. సుమారు 1,50,000 మందికి పైగా ఆ ర్యాలీలో పాల్గొంటారనే అంచనాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల నడుమ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి అనురాగ్ కుమార్ ఢిల్లీ కమిషనర్ గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే వాంగ్చుక్ దీక్ష భగ్నం చేశారు.